అంతరిక్ష రంగము సైన్స్ పై పరిజ్ఞానాన్ని పిల్లలకి పెంచేందుకు వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కి ఈ బస్సును తీసుకొచ్చారు. ఈ బస్సులో అంతరిక్ష రంగంలో ప్రయోగించేటువంటి అన్ని రకాల రాకెట్లను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. మొత్తంగా మొదట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఏవేవి ప్రయోగించారు, ఎలాంటి రాకెట్లు చంద్రయానికి కానీ లేదా గగనతరంలోకి పంపించారు, అవి సక్సెస్ చేయడంలో ఎలాంటి పాత్ర పోషించారు, ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించారన్న విషయాలను కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ పిల్లలకు అర్థవంతమయ్యే విధంగా బొమ్మల రూపంలో ఇక్కడ చిత్రీకరించి అవి ఏ విధంగా సర్క్యూట్లలో వెళ్తాయన్నది కూడా పూర్తి స్థాయిలో చూపించారు. లేటెస్ట్ గా ప్రయోగించినటువంటి చంద్రయాన్ 3ని కూడా ఇక్కడ ప్రదర్శించారు. చంద్రయాన్ 3లో ఉపయోగించినటువంటి టెక్నాలజీని కూడా పిల్లలకు అర్థవంతమయ్యే విధంగా బొమ్మల రూపంలో వేసి ఇక్కడ ప్రదర్శన ఉంచారు. విజయవాడతో పాటు జిల్లాలో ఉన్నటువంటి పలు కళాశాలలతో పాటు స్కూల్ నుంచి కూడా పిల్లలు పెద్ద ఎత్తున వచ్చి దీన్ని వీక్షిస్తూ దీని గురించి తెలుసుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. ఎలా చూస్తున్నారు అన్నది కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. దీని గురించి ప్రత్యేకంగా ఇక్కడ ఒక 2 గైడ్లను కూడా ఏర్పాటు చేసి చంద్రమండలంపై ఉన్నటువంటి అనేక విషయాల గురించి కూడా పిల్లలకు అవగాహన కల్పించే విధంగా వాళ్ళు విశదీకరిస్తూ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు. పిల్లలు కూడా చాలా ఎక్సైటెడ్ గా దీనికి సంబంధించినటువంటి ఎక్స్పోని కూడా తిలకిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాకెట్లను కూడా ప్రత్యక్షంగా స్పేస్ సెంటర్లకు వెళ్ళి చూసేటువంటి పరిస్థితి ఉండదు కనుక కాబట్టి ఇలాంటి ప్రదర్శనశాలలో చూడడం పట్ల కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ లో మేము ఏంటంటే చంద్రయాన్ 1 ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా ఉంది. సో అంటే శాటిలైట్ కమ్యూనికేషన్ ఎట్లా ఉందని చెప్పి, సో జియో స్టేషనరీ శాటిలైట్ గురించి కానీ, లేకపోతే చంద్రయాన్ 3 గురించి శ్రీహరికోట నుంచి ఎలా పంపించారని చెప్పి, సో హౌ శాటిలైట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ టెలికమ్యూనికేషన్స్, తర్వాత ఎలా మనకి లూనార్ స్పేస్ లో కానీ ఆక్యుపేషన్ కానీ ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పి చంద్రయాన్ 3 ద్వారా ఈ ఎగ్జిబిషన్ ద్వారా మేము అబ్జర్వ్ చేసాము మొత్తం. సో ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా మాకు చాలా బాగుంది. సో థాట్స్ అనేవి ఇంక్రీజ్ వస్తాయి. సో ఫర్దర్ జనరేషన్ లో ఏ జనరేషన్ లో కూడా ఇంటలెక్చువల్ గా ఆలోచించడం కానీ ఓన్ థింకింగ్ ద్వారా అనేక ప్రాజెక్ట్స్ అనేది మన ఇండియాలో క్రియేట్ చేయడానికి సరిపోతుంది. శాటిలైట్స్ ఎలా పంపిస్తారు, శాటిలైట్స్ ఎలా వెళ్తాయి, ఈ యొక్క లాంచ్ ప్యాడ్స్ ఎలా ఉన్నాయి, లాంచ్ ప్యాడ్స్ లో ద్వారా వీళ్ళు రాకెట్స్ ఎలా లాంచ్ చేస్తారు, లాంచ్ అయిన తర్వాత అసలు అవి ఏ ట్రాజెక్టరీలో వెళ్తాయి, ఏ ఆర్బిట్ లో నుంచి ఏ ఫోర్సెస్ ద్వారా దాన్ని అధిగమించి ఎలా వెళ్తాయి అంత క్లియర్ గా ఈ మోడల్స్ లో చూస్తాం. ఈ మోడల్స్ లో చూసిన తర్వాత ఇది ఇలాగే ఎందుకు డిజైన్ చేశారు, ఇలా ఎందుకు డిజైన్ చేయాల్సింది అని మనం అడుగుతూ ఉంటే మనకి చాలా తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే చాలా వరకు మనం ఫ్యూయల్ తగ్గించాలి, ఇలాంటివి చాలా విషయాలు మనం ఇక్కడ నేర్చుకుంటాము. ఈ స్పేస్ ఆన్ వీల్ ప్రోగ్రామ్ ని ఎస్టర్డే టుడే కలెక్టరేట్ విజయవాడ కలెక్టరేట్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఈ రోజు విజయవాడ సరౌండింగ్స్ చుట్టుపక్కల స్కూల్స్ అన్ని విజిట్ చేశారు. వీళ్ళు చాలా మంది ఇక్కడ నుంచి శ్రీహరికోట వచ్చి చూడడానికి అవకాశం లేని ప్రతి విద్యార్థులకి ఇక్కడ షార్ అంటే ఏంటి, రాకెట్ అంటే ఏంటి, శాటిలైట్ అంటే ఏంటి, చంద్రయాన్ 1లో ఏం జరిగింది, చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ గా సౌత్ పోల్ లో ఇండియా ల్యాండ్ అయింది, మన ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఎలా ఉంది, సెకండ్ లాంచ్ ప్యాడ్ ఎలా ఉంది, ఫస్ట్ లాంచ్ ప్యాడ్ ఎలా వర్క్ చేస్తారు, సెకండ్ లాంచ్ ప్యాడ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, ప్లస్ శాటిలైట్ నమూనాలు, అసలు వీళ్ళకి శాటిలైట్ అంటే ఏంటి వీళ్ళకి తెలియదు. సో ఇవన్నీ తెలియకపోవడం వల్ల ఈ డైరెక్ట్ గా ఈ మోడల్స్ చూడడం వల్ల మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరికీ ఒక అవగాహన ఉండాలి. ఈ ఏజ్ నుంచి స్పేస్ అంటే ఏంటి, దీంట్లో ఎలా స్పేస్ లో మనం ఏమేం చేస్తాం, ఇంకా అదర్ ప్రాజెక్ట్స్ అదర్ గగనయాన్ ప్రాజెక్ట్ కానీ నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ పిల్లలకు అవగాహన కల్పించడం కోసం మెయిన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ గురించి పూర్తిగా పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప ఇట్లా ప్రత్యక్షంగా చూడడం అన్నది లేదని విద్యార్థులు చెప్తున్నారు. ఇలాంటి ప్రదర్శనశాలను మరిన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థులతో పాటు కళాశాల సంబంధించినటువంటి లెక్చరర్స్ కూడా కోరుతున్నారు.